సత్యంగా రాలే సూర్యాపేట జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఓటింగు తర్వాత రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్లో నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. అలాగే నా మిత్రులైన వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ డాక్టర్ మల్లయ్య గారు, జాయింట్ సెక్రటరీ యునానిమస్గా వాణి గారు, తర్వాత గేమ్స్ అండ్ కల్చరల్ చంద్రమౌళి గారు, ఇక మిగతా ఈసీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎలక్ట్ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విజయాన్ని మీ బార్ అసోసియేషన్ సూర్యాపేటకి మాత్రమే కేటాయిస్తున్నా. వాళ్ళ ప్రేమ అభిమానాలు చేయబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అడ్డం పడ్డా మళ్ళీ ఒక సరియైన బార్ కావాలని, సరియైన అధ్యక్షుడు కమిటీ ఉండాలని వాళ్ళందరికీ నన్ను ఎన్నుకున్నందుకు ఫస్ట్ వారందరికీ నా చేతులకి నమస్కారం. రెండో అంశం, ఈ బారుకు సంబంధించిన అంటే అడ్వకేట్ బార్, ఆ బార్ అసోసియేషన్ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో కోర్టులు మా పనికి సంబంధించిన విషయాలు, మా పని కాదు, ప్రజలది పబ్లిక్ లిటిగేషన్, వాళ్ళకి సంబంధించిన ఎన్నో కోర్టులు ఇక్కడికి రావాల్సి ఉన్నాయి. మన జిల్లా ఏర్పాటుకి అవన్నీ జరగాల్సి ఉన్నాయి. మరి తర్వాత మా బెంచ్ బార్కు ఉన్న కొన్ని రిలేషన్స్ స్ట్రెయిన్ అయి ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటిగా తప్పకుండా పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. అందుకు నేను మా కమిటీ సభ్యులు ఇప్పుడున్న ప్రభుత్వం సహకారంతో తీసుకొని, దామనాథ సావు సహకారం తీసుకొని, వేణ సహకారం తీసుకొని, అందరూ సహకారం తీసుకొని తప్పకుండా ఈ సూర్యాపేట జిల్లా కోర్టుల్ని అన్ని కోర్టుల కంటే ముందుంచే కోసం పనిచేస్తామని చెప్పి, అట్లాగే ఆల్ అడ్వకేట్స్ సంబంధించిన సమస్యల్ని అన్నీ కూడా ఎక్స్పోజ్ చేసేందుకు కోసం తప్పకుండా ఉన్న షార్ట్ పీరియడ్లో మేము తీసుకుపోతామని చెప్పి సందర్భంగా మనం చేసే అవకాశం ఇస్తున్నాం.